చాలా ఒకటి ఉందండి. ఒకరోజు ఆ కావ్యకంఠుల వారికి ఒక అనుమానం వచ్చింది. ఆయన కొన్ని శ్లోకాలు మర్చిపోయాడు. అది గుర్తుకు రావడం వల్ల ఆయనకి, అరే ఆ శ్లోకాలు నాకు గుర్తు రావడం లేదని మదన పడుతున్నాడు అతను. ఆ సమయంలో అక్కడ హాలు, రమణ మహర్షి ఉండేటువంటి హాల్ ఉంది చూసారా, ఆ రమణ మహర్షి వచ్చి ఆ హాల్లో కూర్చొనివాడు. సరే మనం పోయి మహర్షుల వారిని అడుగుదాం, ఆ శ్లోకాలు గుర్తు చేయమని అడుగుదాము అని పోయినాడు. ఆ హాల్లో కూర్చున్నాడు. ఆయన ఎదురుగా ఎవరు లేరు. రమణ మహర్షి, కావ్యకంఠులు కూర్చొని నేను ఏదైతే మర్చిపోయినానో ఆ శ్లోకాలు అడుగుదాం అనుకుంటున్నాడు. ఎవరు? ఈ కావ్యకంఠ గణపతి ముని. వెంటనే ఈయనకి భగవద్గీతలో కృష్ణుడు మత్తః స్మృతి జ్ఞానం అపోహనంచ, నీ జ్ఞాపక శక్తి, మతిమరుపు, వివేకము ఇది ఇచ్చేది నేనేరా, నీకు నీకై జ్ఞాపక శక్తి దొరకదు, నీకు నీకై మతిమరుపు రాదు, నీకు నీకై వివేక జ్ఞానం రాదు, ఇది నేను ఇస్తేనే తప్ప నీకు రాదని కృష్ణ భగవానుడు చెప్పినట్టుగా ఆయన ఎదురుకు పోయి కూర్చొని ఎప్పుడైతే కూర్చున్నాడో ఎవరు కావ్యకంఠుల వారు, ఈయనకి మర్చిపోయిన శ్లోకాలన్నీ గుర్తుకొస్తున్నాయి. ఎప్పుడు గుర్తుకొచ్చినా కాగితం తీసుకొని అన్ని టక రాసుకుంటున్నాడు. ఎవరో కావ్యకంఠ గణపతి ముని రాసుకుంటున్నాడు. అంతా రాసుకుని మొత్తం అయిపోయేటప్పుడు అప్పుడు నోరు తెరిచాడు రమణ మహర్షి. ఏమి నాయన గారు అన్ని శ్లోకాలు రాసుకున్నారా సరిగ్గా అని అడిగాడు. ఈయనేమనుకున్నాడు, నాకు గుర్తొచ్చినాయి, నేను గుర్తుకొచ్చింది రాసుకుంటున్నానని ఈయన అనుకున్నాడు. ఆయన ఏమడిగాడు, అయ్యా మొత్తం సరిగ్గా రాసుకున్నావా అని అడిగాడు. అంటే ఇప్పుడు ఉలిక్కి పడ్డాడు ఈయన. ఏమిట్రా, నేను నాకు గుర్తొస్తే నేను రాసుకుంటూ ఉండేదాన్ని, సరిగ్గా రాసుకున్నావా అని అడుగుతున్నా అంటే అప్పుడు ఆయన చెప్పనట్ట మౌన వ్యాఖ్యానం చేసినట్టే. అంటే మౌనంలోనే ఆయన చెప్తున్నాడు. సరిగ్గా రాసుకున్నావా అని అడిగాడు. రాసుకున్నానని అన్నాడు. లేదు పలాని శ్లోకం నువ్వు తప్పుగా రాసుకున్నావు చూడు అన్నాడు రమణ మహర్షి. పలాని శ్లోకం నువ్వు తప్పుగా రాసుకున్నావు చూడు అంటాడు అతను. చూస్తే తప్పుగా రాసుకున్నాడు, దాన్ని కరెక్ట్ చేసుకున్నాడు. ఇప్పుడు రమణ మహర్షి చెప్పింది లేదు, ఈయన అడిగింది లేదు, కానీ ఆయన చెప్పాడు, ఈయన రాసుకున్నాడు. సరిపోయిందా? ఇప్పుడు దక్షిణామూర్తి శ్లోకాన్ని సరిపోయిందా? కాబట్టి గురువు అనేవాడు నోటితో చెప్పవలసిన పని లేదు.